తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి వచ్చేసి ప్రతి నెల ఎవరైతే ఇప్పుడు 2,000 రూపాయల పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు, ఇక ఎవరైతే ఇప్పుడు 4,010 రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ మరియు జీవో అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఇక ఎవరికి పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో అమలు చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మరియు మొన్నటిదాకా పంపిణీ చేసినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదని అయితే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేవో వారికి తిరిగి మరలా ఆ పెన్షన్ డబ్బులు రావాల్సిన పెన్షన్ డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ పెన్షన్ డబ్బులు రాలేవు, తిరిగి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో పొందాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి అనే పథకం కింద కూడా ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఇటు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారికి కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా మనకి పాత పెన్షన్లను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అది శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచి ఎవరెవరికి కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయలు అసలు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు చాలానైతే తప్పులు అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఎటువంటి అనర్హతలు కలిగి ఉంటే వారికి మరలా తిరిగి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కావని, వారి బ్యాంక్ ఖాతా, వారి పెన్షన్ల ఖాతా అనేది పూర్తిగా రద్దు చేయబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఎవరెవరి బ్యాంక్ ఖాతాలు అనేది పూర్తిగా రద్దు కాబోతున్నాయి, ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బుల కింద కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వబోతుందా ఇవ్వదా అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారం అయితే తెలుసుకుందాం. దానికోసం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త పెన్షన్లు ఈ వీడియోలో వచ్చేసి దాదాపు మనకి చూసుకున్నట్లయితే మొదటిది కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు. దీనికి పూర్తి అర్హతలు ఏంటి, ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అసలు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ అవుతున్నాయో తెలుసుకుందాము. ఇక రెండవది తెలంగాణలో వచ్చేసి మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ప్రతి ఇంటింటా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో దాదాపు 2,500 రూపాయల నిధులను కూడా పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి 2,500 రూపాయలు అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలకు జమ అవుతాయి డబ్బులు. ఇక ఈ మహాలక్ష్మి పథకం కూడా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దీంతో పాటుగా మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి, ఇక ఆ పెన్షన్లతో సహా జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తున్నప్పుడు కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇకనైతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 11 రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఇప్పుడు ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, ఇక ఎవరైతే 4,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త
పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఇక రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఖచ్చితంగా పంపిణీ చేసేందుకు మేము రెడీగా ఉన్నామని, కానీ కొంత నిధుల కొరత ద్వారా మనకి పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయలేకపోయాం ఇప్పటి వరకు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఏడాదికి ప్రతి నెలలో కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తే చాలా వరకు డబ్బు అనేది కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. కాబట్టి మన తెలంగాణలో దాదాపు 43 నుంచి 44 లక్షల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక వీళ్ళందరికీ ఒకేసారి అన్ని పెన్షన్లు పెంచడమే కాకుండా కొత్తగా కూడా పెన్షన్లను పంపిణీ చేయాలంటే చాలా వరకు నిధుల కొరత అనేది ఏర్పడుతుంది. కాబట్టి అందువలన ఇప్పటి వరకు ఆ పెన్షన్లను విడుదల చేయలేకపోయామని మనకి తెలపడం అయితే జరిగింది. ఇక తాజాగా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మళ్ళీ మాట్లాడుతూ ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి మహిళకి మహాలక్ష్మి అనే పథకం కింద ఇటు 2500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయల పెన్షన్ డబ్బులను ఏదైతే కొత్త అర్హత జాబితా అనేది రిలీజ్ చేసిన వెంట నుంచే మనకి డబ్బులను అయితే విడుదల చేస్తామన్నారు. ఇక దాదాపు ఈ కొత్త అర్హతల జాబితా అనేది మన తెలంగాణలో వచ్చేసి మనకి అక్టోబర్ నెల 2వ వారంలోనైనా 3వ వారంలోనైనా రిలీజ్ చేసిన తర్వాత ఇక అక్టోబర్ నెల చివరి వారం లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 4016 రూపాయలు, 6016 రూపాయల పెన్షన్ డబ్బులు అవి మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఇటు కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు పెంచడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసిన వెంటనే 1 నెల 2 నెలల గ్యాప్ మధ్యలో దాని తర్వాత నుంచి ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు కూడా 2500 రూపాయల నిధులు కూడా పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. సో ఇక ఈ డబ్బులు ఆ డబ్బులు పంపిణీ అయిపోతున్నటువంటి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మొదట్లో ఇక రానున్న రోజులలో పంపిణీ అయిపోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులైనా ఇటు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. అప్పుడు మాత్రమే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో అన్ని జిల్లాలలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈరోజు పంపిణీ చేసినటువంటి డబ్బులలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు రాలేవో అన్ని జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అన్ని జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.